ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది, వెంటనే ఆర్డర్ చేసుకోండి. రోజు కర్రీస్ వండుకోవాలంటే ఇబ్బంది కాబట్టి పచ్చళ్ళు ఉంటే ఒక వేడివేడి అన్నంలో ఒక గిత్త పచ్చడి ముక్కేసుకొని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటది. అది అత్తమ్మ చేతుల మీదుగా ఫ్రెష్ గా ఈ రోజు ఎన్ని రకాల బ్యాచ్లు పచ్చళ్ళు పెట్టిందో అవన్నీ చూపిస్తుంది అత్తమ్మ. ఇంకో ఇది రొయ్యల పచ్చడి ఫ్రెష్ గా పెట్టినాం. మన దాంట్లో ఆర్డర్లు అన్నిటికంటే ఎక్కువ వచ్చిన ఆర్డర్ల పచ్చడి ఇదే రొయ్యల పచ్చడి. ఇగో మటన్ అండి, ఇది మంచి పల్లెటూర్లలో మేసి వచ్చిన పొటేళ్ల మటన్. ఇది ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా పెడుతున్నాం. ఈ మటన్ తిన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు. ఎంత రుచి అంటే అంత రుచి ఉంది. ఏ పచ్చడి అయినా సరే రోజు మార్చి రోజు పెడతాం, కానీ ఈ చికెన్ పచ్చడి మాత్రం రోజు పెట్టాల్సి వస్తుంది. రోజు ఆర్డర్లే మంచిగా. మధ్య ఈడే తీయటానికి తీరిక లేక ఈడే తీయట్లేం. కానీ చేపల పచ్చడిది, చేపలు అయితే బతికున్న చేపలు తెచ్చుకొని మంచిగా తోలు తీపిచ్చి ముళ్ళు లేకుండా ఎంత ఫ్రెష్గా పెట్టినామో చూడు. ఇగో గోంగూర చికెన్ పుల్ల పుల్లగా ఎంత ఇష్టమో, ఇష్టం లేనోళ్ళే ఉండరు. ఇగో ఇక్కడికి పెట్టినా నేను 20 కేజీలు తెచ్చి, ఇగో ఒక్క రోజుకే కొంచెం అంత మిగిలింది, 1 కేజీ అంత మిగిలింది. ఇప్పుడు అన్ని నాన్ వెజ్ పచ్చళ్ళు చూపించినాం కదా, ఇప్పుడు వెజ్ పచ్చళ్ళు ఏమి ఉన్నాయి చూపి. చూడు ఎంత బాగుందో. గోంగూర కూడా పుల్ల పుల్లగా కమ్మగా. ఈ టమాటా పచ్చడి ఇష్టపడని వాళ్ళంటే ఉండరు. ఈ పచ్చడి తిన్నోళ్ళు ఎవరైనా సరే వంక పెట్టేదంటే లేదు. ఇగో కాకరకాయ కారం చూడండి ఎంత బాగుందో, కమ్మగా ఉంటుంది. వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇన్ని పచ్చళ్ళు చూసినాక వెంటనే తినాలనిపిస్తుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది, వెంటనే ఆర్డర్ చేసుకోండి.